వీలును చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు దురితము తలపులే పరమ గురుని శిరముపై దురితము తలపులే పరమ గురుని శిరముపై నెనరులేక మొత్తమయో ముల్ల కిరీటమై నెనరులేక మొత్తమయో ముల్ల కిరీటమై చూడరే సిలువను వేలాడు చూడరే సిలువను వేలాడు యేసయ్యను పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరుగెత్తి పాదములు చేసిన పాపంబులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు పరమ రక్షకుని పాదములలో నా మేకులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు పాపేక్ష తోడ తోడు నాదు చెడ్డ పడగలే పాపేక్ష తోడ తోడు నాదు చెడ్డ పడగలే పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు కోటులు పరమ గురుని ప్రక్కలోన బల్లెంపు కోటులు చూడరే సిలువను వేలాడు యేసయ్యను చూడరే సిలువను వేలాడు యేసయ్యను. కూర్చుందాం. అందరూ తలల వంచి కళ్ళు మూసుకుంటుండగా సంఘ గౌరవ అధ్యక్షులు మోసెస్ గారు ప్రార్థనలో నడిపిస్తారు. అందరము ప్రార్థనలోకి వివరించుదాం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా మౌనికులుగా ప్రేమించి మా ప్రియ పౌరవ తండ్రి మీ పాలన తెలుసుకున్నాయన నా దేవ తండ్రి ఈ యొక్క ప్రాతకాల సమయంలో ప్రభావం నిన్ను ధ్యానించే బాధ్యతలను తెలుసుకోవాలనుకుంటున్నాను. మా దేవ తండ్రి నీ రాష్ట్ర విజయవాడ చెప్పలే ఉన్నారు. ఆ వాక్యాన్ని విని వాక్యాన్ని నడుచుకుంటూ మీ యొక్క కృపను వైపు కూర్చున్నాము దేవ తండ్రి వాళ్ళని వచ్చే ప్రతి బిడ్డను చూసి జీవించి ఆశీర్వదించండి తండ్రి. ఈ యొక్క 40 రోజుల ప్రభావ ప్రతి ఒక్కరు ఎంతో విశ్వాసంతో నమ్మకంతో ప్రభావం చేస్తున్నారు ప్రభావ. ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయో అతను తొలగించండి తండ్రి. సంతోషంగా జీవిత పద్ధతులను ప్రశంసన కూర్చున్నాం దేవ. మీ యొక్క దాసుడు అతనికి మంచి ఆరోగ్యం మీ యొక్క కృపకు మంచి కుటుంబాన్ని చేర్చి దీవించి ఆశీర్వదించి కూర్చున్నాం దేవ. మా దేవ తండ్రి ఇంకా రాక వెనుకపడిన వాళ్ళము ప్రభావ నీ యొక్క ప్రేరేపణతో కాలానికి సకాలంలో వచ్చి నీ దాసుడు ఏ వాక్యం అయితే చెప్పిన ఆ వాక్యాన్ని విని వాక్యాన్ని నడుచుకుంటే వాళ్ళు ప్రేరణ కలగజేస్తాను కూర్చున్నాం తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డ చూసి జీవించి ఆశీర్వదించి నీ కృపమపై కుమ్మరిస్తామని మా ప్రభుని యేసుక్రీస్తు బ్రతిమాలి వైపు పరమ తండ్రి. దయమని ముందుకు వచ్చి పేతురు రాసిన 2వ పత్రిక మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం చదువుగా విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మొదటి పేతురు 2:24. మనము పాపుల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తనే మన శరీరమందు మన విషయములను మ్రాను మీద మోసుకుని ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. దేవుడు పరిశుద్ధుడు.
శ్యామలమ్మ వైఫాల్సింట్లను వచ్చారా? శ్యామలమ్మ ప్రార్థన చేయండి. మంచిది. రోజు దైవ సందేశం అందించుటకు మా ప్రవీణ్ కుమార్ గారు ఏర్పాటు చేయబడి ఉన్నారు. వారి సమయంలో దైవ సందేశం అందించవలసినదిగా దైవ సేవకులకు మరి సమయాన్ని అప్పగిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు వారు సందేశం అందిస్తుండగా అందరూ శ్రద్ధగా ఆలోకించాలని ప్రభు పేరిట మనవి చేస్తూ సమయాన్ని వారికి అప్పగిస్తూ ఉన్నాం. యేసు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు, ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ప్రభు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నేను మొదట ప్రభువుని స్తుతిస్తూ, రెండవదిగా నా తోటి జత పనివారు స్థానిక సంఘ కాపరి దైవజనులు నరేష్ పాస్టర్ గారికి, సంఘ పెద్దలకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21 నుండి ఒకసారి మళ్ళా చదువుదాం. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయేను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు, ఆయన దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయం మనం ధ్యానించే ధ్యానాంశము క్రీస్తు బాధపడింది నీ కొరకే. చెప్తారన్నమాట. క్రీస్తు బాధపడింది నా కొరకే, నీ కొరకే. ప్రతి సంవత్సరం లెంట్ డేస్ చేసుకోవడానికి కాదని బాధపడింది. ఆయన బాధపడింది నీ బాగు కొరకే. ఆమేన్. అందుకే తల్లిదండ్రులు అనే మాట, మేము పడిన బాధలన్నీ నువ్వు బాగుపడడానికే నాయనా. మేము 2 పూటలు కడుపు మార్చుకొని 3 పూటలు పువ్వు ఎందుకు పెట్టినామంటే నువ్వు బాగుపడాలనే. ఇక్కడ పేతురు భక్తుడు యేసు ప్రభు 12 మంది శిష్యులలో మొట్టమొదటి వాడైన పేతురు రాస్తూ అంటున్నాడు, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు. ఆయన పడిన శ్రమలు ఆయన కోసం కాదు. ఆయన ఏదో తప్పు చేసినందుకు ఆయన శ్రమ పడలేదు, సిలువ వేయబడలేదు. కానీ నీవు నేను చేసిన పాపములు ఆయన మీద భరించి, అందుకే అక్కడ అన్నమాట మన పాపములను, అక్కడ 24వ వచనంలో ఏమంటాడు, మనము పాపముల విషయంలో చచ్చిపోయి నీతి విషయమునందు జీవించున్నట్లు ఆయన తానే, అంటే ఎవరు ఆయన మీద మోపలేదు, ఆయనే స్వయంగా ఆ పాపములన్నిటినీ తన మీద మోసుకొని తన శరీరమందు మన పాపములన్నిటినీ భరించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, యేసు ప్రభు సిలువలో మరణించింది ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు. ఆయన బాధపడింది దేని కొరకంటే నీ నా జీవితాన్ని బాగు చేయుట కొరకు. ఎలాగో మన జీవితాలు బాగు చేయబడతాయి అని మనం ఆలోచిస్తే, గత నెలలో, ఈ నెలలోనే మొదటి ఆదివారం పోలియో చుక్కలు వేశారు కదా. పోలియో చుక్కలు ఎవరో తయారు చేశారు, కానీ అది ఒకరు బాధపడి ఆ బాధ ఇంకెవరికి కలగకూడదని ఏం చేశారు, ఒక మందును కనుగొన్నారు. ఆ మందును ఇప్పుడు ఎవరైతే వేసుకుంటారో వారికి ఏమి లేదు,
పోలియో సమస్య లేదు. వాళ్ళకు వచ్చింది కదండి, నాకేం సంబంధం అన్నిగా లేదు. మానవులైన వారందరికీ అది వచ్చే అవకాశం ఉంది అని ఆ శాస్త్రవేత్త దాన్ని బహుగా స్టడీ చేసి అధ్యయనం చేసి ఇది మానవ జాతి అంతటిని పాడు చేస్తుంది కనుక మానవ జాతికి ఒక పరిష్కారాన్ని తీసుకురావాలని పోలియో చుక్కల మందును కనుగొన్నాడు. అదే రీతిగా ఈ భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు ఆదాము సంతానమే, ఆదాము నుండి వచ్చిన వారే. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. పాపము అంటే ఏంటి? దేవుడు చెప్పినది చేయకపోవడమే పాపము, ఆజ్ఞ అతిక్రమమే పాపము. చూడండి, మానవుడు జీవించమన్న రీతిగా ఏ రోజు జీవించలేకపోయాడు. అది మొదటి నుండి నేటి వరకు. చూడండి, రాంగ్ రూట్లో వెళ్ళకూడదని ఒక బోర్డు పెడతారు గవర్నమెంట్ వారు, అని రాంగ్ రూట్లోనే వెళ్తారు, యాక్సిడెంట్స్ అవుతాయి, ప్రాణాలు పోగొట్టుకుంటారు. అంటే మానవుడు ఎప్పుడైనా కూడా దేవుడు కోరినట్టుగా కానీ లేదంటే తనకు మేలుకరమైనట్టుగా కానీ జీవించలేడు. కానీ మానవుడు తనను తాను మార్చుకునలేడు. కారణం ఏంటంటే తనకు ఆ శక్తి లేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? తనను మార్చగలిగిన దేవుని దగ్గరికి రావాలి. ఆమేన్. అందుకే తనను ఎప్పటికీ చేరుకొనలేని, మనము ఎప్పటికీ చేరుకొనలేని దేవుణ్ణి మనం చేరుకొనలేము అని దేవుడే మానవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. దేవుణ్ణి మనం ఎన్నటికీ చేరుకొనలేము. అందుకే ఒక దైవజనుడు అంటాడు, దేవుడు ఎంత గొప్పవాడంటే ఆయన చేసిన సృష్టిలో ఉన్న దానినే మనం చేరుకొనలేమంట. అంటే ఎలా చెప్పాడు అంటే, మనకు కనపడుతున్న నక్షత్రాలలో ఒక నక్షత్రాన్ని మనుషులమైన మనము రాకెట్ వేసుకొని వెళ్తే 1,00,000 సంవత్సరాలు పడుతుందట. ఎన్ని సంవత్సరాలండి? రాకెట్ వేసుకొని వెళ్తే ఒక నక్షత్రాన్ని చేరుకోవడానికి 1,00,000 సంవత్సరాలు పడుతుందంట. అసలు మనం బతికేదే గట్టికి కొడితే 60 ఏళ్ళు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఇంకా 50 ఏళ్ళు కూడా బ్రతకలేండి. అలాంటిది మనం దేవుని ఎన్నటికీ చేరుకొనలేము. అందుకే దేవుడే మానవుడే ఈ లోకానికి వచ్చి నీవు నేను చేసిన పాపములన్నిటినీ ఆయన సిలువలో భరించి నీకు నాకు పాప విముక్తిని కలిగించాడు. హల్లెలూయా. అందుకే ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తారో వారికి పాప విముక్తి ఉన్నది, పాప క్షమాపణ ఉన్నది. అందుకే మీకు అర్థం కావడానికి నేను చాలాసార్లు ఈ ఉదాహరణను వాడుతూ ఉంటాను. నువ్వు చేయలేనన్ని అప్పులు చేసినప్పుడు, నువ్వు అప్పులు కట్టలేక అప్పుల కూరుకుపోయి నీకు పరిష్కారం లేనప్పుడు ఎవరో మహా వ్యక్తి దయతలిచి వచ్చి ఆ అప్పంతటిని కట్టాడు అనుకోండి, నీ జీవితం ఎలా అనిపిస్తుంది? ఆ అప్పు నుండి విడుదల కలిగినట్టు అవుతుంది. అదే రీతిగా మనము జన్మతః పాపులము, మనం చేసే పనులన్నీ పాపముతో కూడినవి. పాపము చేసి చేసి పాపంలోనే కూరుకుపోయాం, కానీ పాపము నుండి బయటపడలేని స్థితిలో ఉన్నాం. అలాంటి పరిస్థితులలో పాపము లేని దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు నీ కొరకు నా కొరకు రక్తం చిందించాలంటే ఆయన ఏ రీతిగా జన్మించాలంటే మానవుడై లోకానికి రావాలి. హల్లెలూయా. ఒకరోజు ఒక కాపరి, గొర్రెల కాపరి తన గొర్రెలన్నిటిని కాసి ఇంటికి తీసుకొచ్చాడంట. అందులో ఒక గొర్రె తప్పిపోయింది. ఆ గొర్రెను వెతుక్కుంటూ వెళ్ళేసరికి అది ఎక్కడో చీకట్లో ఒక చోట ఇరుక్కుపోయింది. దానిని తీసుకొచ్చాడు, ఇంటికి తీసుకొచ్చి దానికి చేయవలసిన మంచి అన్నిటినీ చేశాడు. కానీ అది ఆ రాత్రి నిద్రపోవట్లేదు, తినడం లేదు. ఏమి చేసినా దాని బాధ ఈయనకు అర్థం కావడం లేదు. ఆయన అనుకుంటున్నాడు, దీని బాధ నాకు అర్థం కావాలంటే నేనేం చేయాలి? నేను గొర్రెనైతే బాగుండు కదా అనుకున్నాడు. నేను గొర్రెనైతే బాగుండు కదా. ఎందుకు? నేను గొర్రెనైతేనే దాని బాధ ఏందో నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేనేమో మనిషిని అయిపోతుంది, అదేమో గొర్రె అయిపోయాడు. ఆయన అనుకున్నాడు, కానీ అది ఎప్పటికీ జరగదు. కానీ గొప్ప విషయం ఏంటి తెలుసా? అన్నిటినీ చేసిన దేవుడు నిన్ను నన్ను రక్షించడానికి సర్వ సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలోనికి దిగి వచ్చాడు. అది అద్భుతమైన విషయం. హల్లెలూయా. మానవుడు దేవుడు ఎన్నటికీ కాలేడు, కానీ దేవుడే మానవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. కారణం ఏంటి తెలుసా? నా జీవితాలను బాగు చేయడానికి. యేసు ప్రభు వచ్చింది మత స్థాపన కొరకు కాదు, కానీ మనుషుల యొక్క బ్రతుకులను మార్చుట కొరకు. ఇప్పుడు ఎవరైతే యేసు యొద్దకు వస్తారో వారి పాప రోగ మలిన జీవితాలను ఆయన కడిగి వేసి తన రక్తంతో కడిగి ఒక నూతన జీవితాన్ని వారికి ప్రసాదిస్తాడంట. అందుకే అక్కడ రాయబడిన మాట, మన పాపములన్నిటినీ ఆయన భరించాడు,
ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను పాపిని, నా జీవితాన్ని నేను మార్చుకొనలేను, నీ రక్తంతో నీవు నా పాపములన్నిటినీ సిలువలో నీవు భరించావు, నీవు మరణించావు, నీ రక్తంతో నన్ను కడుగు, నా పాత రోత బ్రతుకును మార్చివేయని ఎవరైతే యేసును అడుగుతారో వారి పాప పంకిలమైన జీవితాలను ప్రభువు కడిగి పరిశుద్ధపరిచి ఒక నూతన జీవితాన్ని వారికి ప్రసాదిస్తాడు. ఆమేన్. అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 మనందరికీ తెలిసిన మాట, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించారు. అంటే ఎవరైతే యేసు ప్రభు దగ్గరికి వస్తారో వారి పాత రోత జీవితం ఏమవుతుంది తెలుసా? కడిగి వేయబడుతుంది. నూతన జీవితాన్ని వారికి యేసు ప్రభువు ప్రసాదిస్తాడు. అందుకే వ్యభిచారమందు పట్టబడిన స్త్రీకి అందరూ పాపి పాపి అని ముద్ర వేశారు, కానీ యేసయ్య ఏం చేశారు తెలుసా? ఆమెకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించారు. ఎందుకంటే ఇప్పుడు ఆమె ఎవరి యొద్దకు వచ్చింది? యేసు పాదాల చెంత ఉంది. ఆమెను అడుగుతున్నాడు, అమ్మా ఎవరు నీకు శిక్ష విధింపలేదా అనగానే ప్రభు అన్నమాట, ఆమె అన్నమాట లేదు ప్రభు అంటే, నేను నీకు శిక్ష విధింపను, ఇక పాపం ఎన్నటికీ చేయదు. లోకం అనే మాట నీవు పాపాలు చేసావు కనుక ఇవన్నీ చేయమని చెప్తుంది. కానీ నా యేసేమన్నాడు తెలుసా? నువ్వు పాపాలన్నీ చేశావు, నీ పాపాలన్నిటి కోసం నేను చచ్చాను, నువ్వు నా దగ్గరికి వస్తావా, నీ జీవితాన్ని నేను మారుస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఎవరైతే యేసు యొద్దకు వస్తారో వారి పాత రోత జీవితాలు ఆయన కడిగి వేసి ఒక నూతన జీవితాన్ని ఆయన ప్రసాదిస్తాడు. కనుక ఈ ఉదయకాల సమయం ఇంకా యేసును నీ హృదయంలో చేర్చుకోకపోతే ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. యేసును నీ హృదయంలో చేర్చుకున్నంత కాలము నీ పాత రోత జీవితం నుంచి నీవు బయటపడలేవు. నీవు ఎంత మారాలి అనుకున్నా నీవు మారలేవు. ఎందుకంటే నీకు జీవితాన్ని ఇచ్చిన దేవుడు మాత్రమే నీ జీవితాన్ని మార్చగలడు. ఆయన జీవితాలను మార్చగలిగిన దేవుడు. నీ స్థితిని, నీ మతిని, నీ స్థితిని, నీ గతిని మార్చగలిగిన ఏకైక దేవుడు నేను ప్రకటిస్తున్నా, మీరు వింటున్నా, నజరేయుడైన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన మొదట నీ మతిని మారుస్తాడు, నీ స్థితిని మారుస్తాడు, నీ గతిని కూడా మార్చి ఒక నూతన జీవితాన్ని నీకు ప్రసాదిస్తాడు. ఆమె జీవితం ఒకప్పుడు వ్యభిచారమందు పట్టబడినదే. వ్యభిచారం ద్వారా తన జీవితాన్ని అనేకుల కుటుంబాలను పాడు చేసింది. కానీ ఎప్పుడైతే ఆమె యేసు యొద్దకు వచ్చిందో యేసు ఆమె జీవితాన్ని మార్చివేశాడు. ఈ ఉదయకాల సమయం యేసై గురించి వినడానికే వచ్చావు కదా, ఆ యేసు గురించి వింటున్నప్పుడు ఇంకా యేసును నీ హృదయంలో చేర్చుకోకపోతే, ఎవరైతే యేసుకు వారి హృదయాలను ఇస్తారో, యేసును వారి హృదయాల్లో చేర్చుకుంటారో వారి జీవితములను యేసు మార్చివేసి వారికి నూతన జీవితాన్ని ప్రసాదిస్తాడు. ఈ ఉదయకాల సమయం వింటున్న ఈ మాటలు వింటుండగా ఇంకా యేసుని హృదయంలో చేర్చుకోకపోతే, యేసును హృదయంలో చేర్చుకోవడానికి ఇది ఒక అద్భుతమైన అవకాశం. నువ్వు యేసును నమ్మినట్లయితే నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి, వాటిని నేను జ్ఞాపకం చేసి ముగిస్తాను. అక్కడ అన్నమాట, క్రీస్తు మీ కొరకు బాధపడ్డాడు, మీరు తన అడుగు జాడలేదు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాడు. నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అయ్యా, మరి నన్ను ఏం చేయమంటారు అని అంటారా? మీ కొరకే కొన్నిటిని ఆయన ముందు ఉంచిపోయాడంట. ఏంటంటే ఆయనలాగా మీరు జీవించాలి. ఆమేన్. క్రైస్తవుడు అంటే బైబిల్ పట్టుకొని గుడికి వచ్చేవాడు మాత్రమే కాదు, పాటలు పాడేవాడు మాత్రమే కాదు, దేవుని కొరకు పలు కార్యక్రమాలు చేసేవాడు మాత్రమే కాదు, యేసయ్యలాగా బ్రతికేవాడే క్రైస్తవుడు. ఆమేన్. క్రీస్తును హృదయంలో కలిగిండువాడు మాత్రమే కాదు, క్రీస్తులాగా జీవించువారే నిజమైన క్రైస్తవుడు. అందుకే కింద రాయబడిన మాట, ఆయన పాపము చేయలేదు. ఇప్పుడు నిన్ను నన్ను దేని నుండి విడిపించాడు? పాపము నుండి విడిపించాడు. ఇప్పుడు నీవు నేను ఏం చేయకూడదంట? పాపము లేని జీవితాన్ని, పరిశుద్ధమైన జీవితాన్ని మనం జీవించాలని ప్రభు ఈ ఉదయకాలము కోరుకుంటున్నాడు. పరిశుద్ధమైన జీవితాన్ని. తర్వాత ఆయన నోట ఏ కపటమును లేదు. అంటే ఏంటి? లోపటను బయటను యథార్థమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. మనుషులుగా మనం ఎంతగా దిగజారిపోయామంటే మనుషుల దగ్గర నటిస్తున్నాం, ఆఖరికి దేవుని దగ్గర కూడా నటిస్తున్నాం. యాకోబు లాంటి జీవితం మనకు లేదండి. చాలాసార్లు యాకోబు దేవుని అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను నిన్ను వదిలిపెట్టాను. మనం ఈ పాట బాగుపడతాం, నిన్ను నేను విడువను దేవా. మనం ఎప్పుడు వదిలేస్తాం తెలుసా? దేవుణ్ణి దీవించగానే వదిలేస్తాం.
యాకోబు దేవుని అడుగుతున్నాడు, నీవు నన్ను ఈ రాత్రి దీవిస్తే కానీ నేను వదిలిపెట్టాను. అన్నీ తెలిసిన దేవుడు ఎంత విచిత్రమైన ప్రశ్న యాకోబుని అడిగాడంటే, నీ పేరేంటని అడిగాడు. అన్నీ తెలిసిన దేవుడు యాకోబుని ఏమడిగాడు తెలుసా? నీ పేరేంటని అడిగాడు. అన్నీ తెలుసు కదా, మళ్ళీ ఎందుకు అడుగుతున్నావు అంటాం మనమైతే. కానీ యాకోబు యథార్థంగా దేవుని ఎదుట లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడలేదు. నా పేరు యాకోబు, మా నాయనను మోసం చేసిన, మా అన్నను మోసం చేసిన, నాకు పిల్లనిచ్చిన మామను మోసం చేసిన, నా బ్రతుకంతా మోసం అన్నాడు. ఆ రాత్రి తన జీవితము మార్చబడింది. యేసు నీ జీవితాన్ని మార్చాడని చెబుతున్నావు కదా, యేసు ప్రభు నమ్ముకున్నానని చెబుతున్నావు కదా, మరి లోపట ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా, వీధిలో ఒకలాగా, ఇంటిలో ఒకలాగా, బయట ఒకలాగా బ్రతుకుతున్నావా? ప్రభు కోరుకుంటుంది ఏంటంటే యథార్థమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నాడు. అందుకే సామెతలో ఉన్న మాట 11:22లో, మూర్ఖ చిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయన ఇష్టులు. మత్తయి 5:37లో ఉన్న మాట, మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, వీటికి మించినది దుష్టుల నుండి పుట్టినది. యథార్థమైన జీవితం, ఒకేలా ఉండే జీవితం. మందిరంలో ఏ రీతిగా అయితే ఉన్నావో ఇంటి దగ్గర అలాగే ఉండగలగాలి, పని చేయు దగ్గర అలాగే ఉండగలగాలి. నీ మాట, నీ బ్రతుకు ఒకేలా ఉండగలగాలి. నువ్వు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి కాదు. ఎందుకు? యేసు ప్రభుని నాటి నుండి నేటి వరకు అనేకులు యేసు ప్రభు నమ్ముకోవడానికి ఒకే ఒక కారణం ఏంటి తెలుసా? యేసు ప్రభు చెప్పిందే చేశాడు, చేసిందే చెప్పాడు. కానీ ఈరోజు దేవుని బిడ్డలని చెప్పబడుతున్న వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి, మాట్లాడేది ఒకటి, బ్రతికే బ్రతుకు ఒకటి. ఆ రీతిగా ఉండాలని ప్రభు ఏమాత్రము కోరుకొనడం లేదు. క్రీస్తును నమ్మిన వారు క్రీస్తు కొరకు ఇలాగ జీవించాలి. ఎలాంటి జీవితము? పాపము లేని జీవితము జీవించాలి, కపటము లేని జీవితాన్ని జీవించాలి. తర్వాత మాట, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. అంటే ఏంటి తెలుసా దీని అర్థము? మాటకు మాట అనడం కాదు, పగకు పగ ప్రతీకారం తీర్చుకోవడం కాదు, పగలు పంతాలకు పోవడం కాదు, కానీ క్రీస్తు ప్రేమను ప్రజలకు పంచేవారిగా మనము జీవించాలని ప్రభు కోరుతున్నాడు. ఆమేన్. అందుకే అదే పేతురు రాసిన మొదటి పత్రిక 3:9 అంటాడు, ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక దూషణకు ప్రతి దూషణైనను, కీడుకు ప్రతి కీడైనను చేయక దీవించుడి. ఏం చేయాలంట? మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన, అంతేనా? మీ శత్రువులను ఎవరు చెప్పగలరండి మాట? ప్రేమించటం ప్రేమించమని చెప్పేది లోకం, కానీ శత్రువుల్ని కూడా ప్రేమించమని చెప్పేది నా యేసయ్య మాత్రమే. హల్లెలూయా. ఆయన దూషింపబడి కూడా దూషింపలేదు. అంటే పగ తీర్చుకునే జీవితం కాదు, కానీ ప్రేమతో కలిగిన బ్రతుకును బ్రతకమని ప్రభు ఈ ఉదయకాలము కోరుకుంటున్నాడు. అందుకే ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక, ఎవరిని బెదిరించాల్సిన అవసరం లేదు. నీవు బెదిరించక ఏం చేయాలంటే న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి నిన్ను నీవు అప్పగించుకొని బ్రతకాలి. అంటే నువ్వు యేసు కొరకు బ్రతుకుతున్నప్పుడు నిందలు, శ్రమలు, అవమానములు నీకు ఎదురవుతున్నాయా? అవన్నీ ప్రభువు చూస్తున్నాడని గ్రహించి, అయ్యా నీవు ఉన్నమన్నట్టుగానే నేను బ్రతుకుతున్నాను కనుక ఇవన్నీ వస్తున్నప్పుడు వీటన్నిటిని తట్టుకునే శక్తిని నాకు దయచేయమని ప్రభువుని అడుగుదాం. వాటన్నిటిని తట్టుకునే శక్తిని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. ఏ చోటైతే నువ్వు అవమానించబడుతున్నావో అక్కడే నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా ప్రభువు నిలబెడతాడు. అనేకులకు నిన్ను ఆశీర్వాదకరంగా, ఒక దీవెనకరంగా, అనేకులకు వారధిగా, అనేకులను ఆయన వద్దకు నడిపించే పాత్రగా ప్రభు నిన్ను వాడుకుంటాడు. అంటే రీతిగా మనం ఉండాలంటే ప్రభువును అంగీకరించిన వారమైన మనము పాపము చేయని జీవితము, కపటము లేని జీవితము, దూషణకు ప్రతి దూషణ లేని జీవితాన్ని, అంత మాత్రమే కాదు ఇతరులను బెదిరింపక దేవునికి అప్పగించుకున్న జీవితాన్ని మనం జీవించినప్పుడు మాత్రమే ప్రభు మన కొరకు చేసిన దానికి మనము సరైన వారిగా జీవించిన వారం అవుతాం. చివరిగా ఒక్క మాటని చెప్పి నేను ముగిస్తాను. ఒకరోజు అమెరికా దేశంలో ఒక ఆయన చనిపోయారు. చనిపోయినప్పుడు ఆయనను చూడడానికి కొన్ని లక్షల మంది వచ్చారు. వచ్చినప్పుడు ఒక తల్లిగారు తన కూతుర్ని తన భుజాల మీద ఎత్తుకొని, అమ్మా నీకు కనపడుతున్నాడు ఆయన శవం కనపడుతుందా, ఆయన ముఖం కనపడుతుందా అని అడుగుతున్నాడు. లేదులేమ్మా, లేదులే, కనపడ్డం లేదు, ఎంతకని చూపిస్తావా అని అంటుంటే
ఆమె ఇంకొంచెం ప్రయత్నం చేస్తుంది. ఎలాగైనా ఆయన యొక్క ముఖాన్ని తన కూతురికి చూపించాలి. అప్పుడు ఆ కూతురు అంటున్న మాట ఏంటి తెలుసా? ఏం పర్లేదులేమా, కనపడకపోయింది అని అన్నప్పుడు, నోరు మూయ్, ఏం మాట్లాడుతున్నావు నీవు? ఈరోజు నువ్వు బ్రతికున్నావంటే కారణం ఎవరు తెలుసా? ఆయన చేసిన త్యాగము. ఈరోజు మనమందరం బ్రతికుండడానికి, మన జాతి బ్రతికుండడానికి ఆయన పడిన శ్రమనే ఈరోజు మనం బ్రతికుండడానికి కారణమైందంటే, ఏంటమ్మా నువ్వు చెప్తున్నది అంటే, నిజమే అమ్మా, ఆయన ఎవరో కాదు, మన దేశ ప్రెసిడెంట్ గారు అబ్రహాం లింకన్ నల్ల జాతి వారిని ఆ బానిసత్వం నుండి విడిపించడానికి ఆయన చేసిన పోరాటం ఇంత అంత కాదు. ఆయన ఒక ఉద్యమాన్ని తీసుకొని వచ్చి మనమందరము సమానమైన వారమే అని ఈ అమెరికా దేశంలో చాటి చెప్పడానికి ఆయన ఎన్నో పోరాటాలు చేస్తే, ఆ పోరాటానికి ఫలితం దక్కిన తర్వాత అది ఓర్చలేని వారు ఆయన చంపివేశారమ్మా. అంటే అయ్యో, నా కొరకు ఒక ఆయన చనిపోయాడా, ఇక నేను ఇది తెలుసుకొని నేను ఎలా బ్రతకగలను? కాబట్టి ఈరోజు నుండి నేను ఆయన నా కొరకు చేసిన త్యాగానికి తగ్గట్టు జీవితాన్ని నేను జీవిస్తానని ఒక తీర్మానము ఆ చిన్న బిడ్డ తీసుకున్నట్ట. హల్లెలూయా. యేసు ప్రభు గురించి వింటున్నావు, యేసు ప్రభు నా కొరకు చనిపోయాడని చెప్పుకుంటున్నావు, యేసు ప్రభు దగ్గరికి నేను వచ్చానని చెప్పుకుంటున్నావు. ఆయన సిలువ త్యాగాన్ని గుర్తించిన నీవు, ఆయన రక్తంతో కడగబడిన నీవు ఆయన కొరకు బ్రతకగలుగుతున్నావా? ఈ ఉదయకాల సమయంలో యేసును నీ హృదయంలో చేర్చుకోకపోతే నీకు ఇదే అవకాశము. యేసును చేర్చుకొని ఉంటే ఆయన నీ కొరకు చేసిన దానికి తగినట్టి జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ జీవించకపోతే ఈరోజు ఒక తీర్మానం తీసుకో, ప్రభువా నీవు నా కొరకు మరణించావు కనుక నేను నీ కొరకు జీవిస్తానన్న తీర్మానం తీసుకున్నాను. అట్టి ధన్యత ప్రభు మనందరికీ అనుగ్రహించి, రక్షణ లేని వారిని రక్షణలో నడిపించి, రక్షించబడిన వారిని ఆయన కొరకై ఆయన వలె జీవించుటకు తన శక్తిని సామర్థ్యం అనుగ్రహించి తన చిత్తానుసారంగా నడిపించి మహిమ పొందును గాక. ఆమేన్. చక్కటి వర్తమానం వినిపించిన దేవదాసులు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రేపటి దినమున రెవరెండ్ సి. యోసేఫ్ గారు దైవ సందేశం అందించనున్నారు. ఆర్ పద్మ ప్రార్థన, ఆర్ నాని బైబిల్ పట్టణం, రవేమో రిటర్న్ లిస్టుకు పడింది. సరే, రేపు పొద్దున, మధ్యాహ్నము, సాయంత్రం రక్షణ స్వార్థ కూడిక ఉంటుంది. రేపు మధ్యాహ్నం యథావిధిగా ఉపవాస కూడిక ఉంటుంది. అందరూ కూడా సిద్ధపడి రావాలని, మరి ప్రతిరోజు ఉపవాసములు లేని వాళ్ళు మీ వీలు కొలది రేపటి దినమున ఉపవాస దీక్షలో పాలు పొందాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. రేపు మరి 3 పూటల ప్రార్థనలు ఉంటాయి. రక్షణ స్వార్థ ఉద్యోగ కూడిక కూడా రేపు 3వ శుక్రవారం కనుక ఉంటుంది కనుక మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. సిద్ధపడి రావాలని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. అందరం లేచి నిలబడదాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. రేపటి దినమున్న భోజనాలు మరి టీజీ నగర్ 2వ లైన్ వారు సిద్ధం చేస్తూ ఉన్నారు. దేవుడు వారిని దీవించును గాక. కళ్ళు మూసుకోండి. ప్రార్థన. దయగలిగిన మా తండ్రి, కృపగలిగిన మా రక్షకానికి వందనాలు, కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆసక్తితో నీ పాదాల చెంత చేరిన నీ ప్రియ ప్రజలందరిని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన ఆరోగ్యములతో, సుఖ సంతోషములతో, శాంతి సమాధానములతో వర్ధిల్లింపచేయండి. ఎవరికి కష్టము, నష్టం, వ్యాధి, బాధలు, సమస్యలు ఉన్నవో యేసు నామమున తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానము, దీర్ఘాయువును కలగచేయండి. అనారోగ్యముతో ఉన్న వారికి స్వస్థతనియండి. ఆర్థిక ఇబ్బందులతో ఉన్న వారికి సమృద్ధినియండి. ఈ దినమంతట్లోని ప్రియబిడ్డలు నిన్ను తలుచుకొని మొదలు పెడుతున్న ప్రతి పనిపాట్లను దీవించి వారి కష్టార్థములను ఆశీర్వదించమని, తలంచిన కార్యములు సఫలము చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. చదువుకున్న విద్యార్థులను జ్ఞాపకం చేసుకోండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారిని, రాయబోతున్న వారిని
నీ స్వాధీనంలో ఉంచుకొని మంచి దివ్యమైన జ్ఞానములను ప్రసాదించి వారి భవిష్యత్తులను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, మరి రీతిగా కృప చూపించండి. మందిరంలో పరిచర్య చేసిన ఎవరొకడులను పరిచారకులను మా ప్రభువా, మరి మందిరాన్ని శుభ్రపరుస్తున్న కుటుంబాలను దీవించండి. ప్రతి వారి యొక్క హృదయవాంఛలను తీర్చి ప్రతి కుటుంబంలో ప్రశాంతతను అనుగ్రహించి నెమ్మదినించి నడిపించమని మా ప్రభువా, మరి ఎండపుట్ట పని చేస్తుండగా మా ప్రభువా పని పాటలను దీవించండి. మరి వేడివి వాతావరణం నుండి దూరపరిచి బిడ్డలకు మంచి ఆరోగ్యము క్షేమము దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన కాన్పులు దయచేయండి. గర్భఫలం లేని వారికి కుమార్తెలను బహుమానముగా దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రీతిగా చేరువచ్చిన ప్రజలందరినీ దీవిస్తూ రక్షణ, విడుదల, స్వస్థత, ఆయుష్ను, ఆరోగ్యమును, క్షేమమును నీ ప్రియ ప్రజలందరికీ దయచేసి నడిపించి మహిమ పొందుకునగలరని సందేశం అందించిన నీ దాసుని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను ఆశీర్వదించి విత్తబడినటువంటి వాక్యము ప్రతి హృదయంలో నీరు కట్టి ఫలింప చేయగలరని యేసు క్రీస్తు దివ్య నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామం పరిశుద్ధపరచుబడు గాక, నీ రాజ్యం మాకొచ్చు గాక, పరలోకమందు నెరవేర్చినట్టు భూమి నెరవేరును గాక. మా దినాహారాన్ని మాకు దయచేయము. మా మనసులకు క్షమించిన ప్రకారం మీరు మాను క్షమించము. మమ్మల్ని శోధనలకు తేక కిండి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం విన్నావు తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక కన్యని సహవాసము, కృపా, కాపుదల, సంరక్షణ, ఆరోగ్యములు, శాంతి, సమాధానములు, ఆసక్తితో ప్రభు సౌకర్యాలు చెందిన మీ కళ్ళకు, వ్యక్తిగత జీవితాలకు, మీ కుటుంబాలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడేండి నడిపించును గాక. ఆమేన్.